ప్రజాప్రతినిధి న్యూస్. మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు 5 నెలల పెండింగ్ మెస్ బిల్లులు వెంటనే చెల్లించాలని, వంట కార్మికులకు 10,000 వేతనం ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలి. వంట సరుకులు, గ్యాస్, కోడిగుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలి. వయసు పైబడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. ఎంఆర్ఓ ద్వారా వంట కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. సంవత్సరానికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలి. మధ్యాహ్నం భోజనం వంట కార్మికులకు 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వంట చేసిన పైసలు ఇవ్వలేదు ప్రభుత్వం. ఇవాళ కోడిగుడ్ల పైసలు 5 పైసలు రావాలి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో 10,000 రూపాయలు చేస్తానన్నది ఇప్పటి వరకు సుధా అమలు చేయలేదని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాము. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పిల్లలకు వంట చేసినటువంటి పైసలు 5 నెలలు రావుతున్నాయి. అలాగే కోడిగుడ్డ పైసలు 5 నెలల కోడిగుడ్డ పైసలు రావాలి. ఇలా అనేక పెండింగ్ లో ఉన్నాయి. రేపే బడులు చాలా పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు లక్షల కొద్ది అప్పులు చేసి పిల్లలకు వంట చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన పరిష్కరించాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా కూడా ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ఎక్కడ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక ఇలా పరిభద్రత పెరిగిందే తప్ప ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ సిలిండర్ లేవు, ఇలా వంట సరుకులు లేవు. ఇలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్తాను. మౌలిక సదుపాయాలు కూడా బండ్లలో లేవని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా పని భద్రత లేదు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు లేవు. కనీస వేతనాలు ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క 8 గంటల పనికి సుప్రీంకోర్టు చెప్పినటువంటి పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నా. మధ్యాహ్న భోజన కార్మికులకు సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పెండింగ్ ఉన్నాయి కనుక ఈ పెండింగ్ సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల 5 తారీఖు మేము అనేక సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన బకాయిలు కానీ ఇలా కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి మేము ఇలా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఏదంటే మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికలలో రేవంత్ రెడ్డి సర్కారు 10,000 రూపాయలు జీతం చేస్తామని చెప్పి ప్రకటించి ఇప్పటి వరకు 6 నెలలు అవుతున్నా కూడా ప్రభుత్వం వచ్చి ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కారం చేయలేదు. పరిష్కరించకపోతే వచ్చే నెల 5 తారీఖు నుంచి మేము సమ్మెకి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా భాగంగానే ఇలా రాజకీయ కార్యాలయం ముందు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఇలా శిక్షణ డాక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా కార్మికులకు సదుపాయాలు కల్పించాలి, యూనిఫామ్ ఇవ్వాలి, ఇలా పని భద్రత ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా వంట చేసి పెట్టాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి. లక్షల కొద్ది అప్పులు చేసి ఇలా కిరాణా షాప్ వాళ్ళకు కానీ ఇలా పుస్తకమైన కుదబెట్టి ఇలా అప్పులు తీసుకొచ్చి పిల్లలకు వంట చేసి పెట్టా ఉన్నాం. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మా వస్తువులు బాగుపడతాయి అనుకున్నాం, మాకు పర్మనెంట్ అయితే అనుకున్నాం. ఇలా కాంగ్రెస్ 10,000 జీతం ఇస్తుంది అనుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ప్రధానంగా చూస్తే వీళ్ళకు నెలకు 3,000 వేతనం మీద కోడిగుడ్లు కొనుక్కొచ్చి, పప్పు కొనుక్కొచ్చి, నూనె ప్యాకెట్ల కాడికేలు కొనుక్కొచ్చి పిల్లలకు ఉన్నత స్థాయిలో ఫుడ్ పెడితే ఈ ప్రభుత్వాలు అవార్డు పొందుతా ఉన్నాయి. కానీ వీళ్ళు చేసిన శ్రమకు గుర్తింపు లేదు. వీళ్ళ చేసిన శ్రమను దోస్తా ఉన్న ప్రభుత్వాలు ఇలా ఏమి హామీలు ఇస్తా ఉన్నారు. ప్రధానంగా ఎలక్షన్ల వరకు గెలిచే వరకు హామీల వరకు ఉన్నది. దాన్ని అమలు చేసుట్లో ఇలా ఎందుకు విప్లవం అయిపోతుందని ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 వేతనం చెల్లిస్తాం, వాళ్ళ ఒక భద్రత, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏమంటా ఉందంటే వాళ్ళు ఇవాళ మహిళా కార్మిక సంఘాలలో ఉన్నట్టుంటే ఇవాళ వాళ్ళ మధ్యాహ్న భోజనానికి ఇవాళ చాలా మంది చేసి పెద్ద మనుషులు 50-55 ఏళ్లలో ఆ పొదుపు సంఘాలు కూడా తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళ పరిస్థితి ఏందని ఇలా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇలా వాళ్ళ శ్రమ దోస్తూ ఇన్ని రోజులు వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వలేని ప్రభుత్వాలను ఇలా ఈ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా నిత్యావసర సరుకులు వాళ్లకు కోడిగుడ్లు, గ్యాస్ సిలిండర్లు, ఇలా పప్పు, ఉప్పు, నూనె ప్యాకెట్ల కాడికలు ఇచ్చి
మీరు ఇస్తున్న కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళకు ఇదివరకు చేసిన వాళ్ళకు వాళ్ళ సీనియర్ ప్రకారం అవసరం ఉంటే రిటైర్మెంట్ కల్పించి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళకి ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులకే ఈ యొక్క పని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇలా చూసుకుంటే అప్పటి వందం హామీలతో బయలుదేరినటువంటి ప్రభుత్వాలు ఇవ్వచ్చినా కూడా మేము చెప్పేది ఏఐటీసీగా ఒకటే, ఇలా ఆ ప్రభుత్వాలు కోరేది కూడా ఒకటే, వీళ్ళు చేసి చేసి అలిచిపోయి ఉన్నారు. వాళ్ళని ఫస్ట్ చేసిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఉద్యోగ భద్రత కల్పించినాక వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా చెయ్యని వేడలో మీరు ఇచ్చిన హామీ అమలు చేయని వేడలో 10,000 రూపాయల వేతనం అమలు చేయని వేడలో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించని వేడలో నిత్యావసర సరుకులు ఇయ్యని వేడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి ఏఐటీసీ సిద్ధమైందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులు ఈ రోజు ఏఐటీసీ నాయకత్వం